శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వినాయకుడికి బెల్లం అంటే ఎంతో ప్రీతి. మరి బెల్లంతో చేసిన వినాయకుడిని చూసారా? మా వైజాగ్లో నక్కవానిపాలెంలో 20 టన్నుల రాజస్థాన్ బెల్లంతో 75 అడుగుల వినాయకుడిని తయారు చేశారు. అనకాపల్లికి చెందిన నైపుణ్యం గల శిల్పులు బెల్లం దిమ్మలను ఒక్కొక్కటిగా పేరుస్తూ చీమలు కానీ వేడి కానీ పోకుండా కవర్లతో చుట్టి వినాయక విగ్రహాన్ని ఎంతో చక్కగా రూపొందించారు. దాదాపు 50 లక్షల రూపాయలతో లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వినాయకుడి దర్శనానికి ఎంట్రీ టికెట్ 30 రూపాయలు ఉంది. 7వ తారీఖు సెప్టెంబర్ 2024 వినాయక చవితి రోజు నుండి 21 రోజులు వినాయకుడిని దర్శించుకోవచ్చు. 22వ రోజు అనగా 28 సెప్టెంబర్ 2024 ఈ బెల్లంను నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు పంచిపెడతారు. ఆ విధంగా స్వామివారి నిమజ్జనం లేకుండా అందరినీ ఆశీర్వదిస్తారు. మరికొంత ఆనందాన్ని పంచడానికి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డివోషనల్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ అవర్ సనాతన ధర్మ. లైక్ ఒక కామెంట్తో మీ సపోర్ట్ని అందించండి.